మరి అది డెవలప్మెంట్ కాదా? అలాగే ప్రతి రైతుకి 5,000 ఇవ్వగలిగిన దమ్ము ఎవరికన్నా ఉందా దేశంలో? 4,000 చొప్పున 2 సార్లు ఇచ్చాడు ఏడాదికి. అందువల్లే కదా రైతులు అక్కడ బాగుపడింది. మరి అంతకు మించిన డెవలప్మెంట్ నువ్వేం చేస్తావు? తెలంగాణ ఆకాంక్షలు అంటే ఇంకేం కావాలి ఆవిడికి? ఇంకేం సాధించాలి ఆవిడికి? ఇంకోటి, బలవంతంగా ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ లాక్కున్నాడు, దోచుకున్నాడు. ఓ రకంగా ఆంధ్ర ఆస్తులు దోచుకున్నాడు. 2 లక్షల కోట్ల సొత్తు రావాలి ఆంధ్రాకి. మన నాయకుల ఆస్తులన్నీ అక్కడ ఉండేటప్పటికి మూసుకు కూర్చున్నారు మన వాళ్ళు. లాక్కుపోయినోడు కేసీఆర్ దోచి పెట్టాడు తెలంగాణకి. ఆంధ్ర వాళ్ళగా మనం తిట్టుకోవాలి. అవ్వదు మనోడు ఎవడని అడుగుతున్నాడా? దాని గురించి చెప్తాడా? 11 ఏళ్ళు అయింది. అడుగుతున్నాడు ఎవడన్నా? లేదు. అడగనీయకుండా ఎలా భయపెట్టేశాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే బెదిరించి లాక్కున్నాడు. ఎవరికి ఆయన కేసీఆర్ ఇంటికి పట్టుకుపోయాడు ఆ 2 లక్షల కోట్ల ఆస్తులు తెలంగాణకే ఇచ్చింది. చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆ ప్రస్తావన లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రస్తావన ఏం లేదండి. ఎవడు చేయలేదు అప్పుడు. ఊరికినే అప్పుడప్పుడు స్టేట్మెంట్. పాప ఆయన పేరేంది, మన ఆంధ్ర ఫోరం నాయకుడు చల్సాన్ లాంటి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది అంతే. అదే కనీసం అప్పుడు ప్రస్తావనకైనా వచ్చేది. ఇప్పుడు అసలు లేదు కదా. లేదు, అయిపోయింది. మొత్తం ఎక్కడ వచ్చింది ప్రస్తావన? అసలు తీసుకుంటున్నారు, అయిపోయింది.